5 నెలలు 7,000 కోట్లు. ఇదేంటో తెలుసా? భారతీయులు కేవలం 5 నెలల్లో ఆన్లైన్ స్కామ్లో పోగొట్టుకున్న డబ్బులు. ఈ ఒక్క అంకె చూస్తే అర్థమవుతుంది సైబర్ స్కామ్ ఎంత అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉందో, అండ్ సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు అత్యవసరమో ఈ అంకె చూస్తే అర్థమవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ అంకెను బయటపెట్టింది. అండ్ ఈ స్కామ్లంతా ఎక్కడి నుండి జరుగుతున్నాయో తెలుసా? హై సెక్యూరిటీ లొకేషన్స్, అంటే చైనా ఫ్రాడ్స్టర్స్ చేత కంట్రోల్ చేయబడుతున్న ప్రదేశం నుండి ఈ స్కామ్స్ జరుగుతున్నాయట. జనవరిలో 1192 కోట్లు, ఫిబ్రవరిలో 931 కోట్లు, మార్చిలో 1000 కోట్లు, ఏప్రిల్లో 731 కోట్లు, మేలో 999 కోట్లు. మేజర్గా సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి స్టాక్ బేస్డ్ లేదా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్, అంటే పలానా స్టాక్స్ బాగా రాణిస్తున్నాయి సో ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి అను, లేకపోతే పలానా వాటిలో మీరు ఇన్వెస్ట్ చేశారనుకో మీకు 10 రెట్లు లాభం చేకూరుతుంది అంటూ ఒక రకమైన ఫ్రాడ్. రెండోది డిజిటల్ అరెస్ట్, అంటే లా ఎన్ఫోర్స్మెంట్గా, అంటే ప్రభుత్వం తరఫు నుండి మీకేదో ఒక మెయిల్ వచ్చినట్లుగానో ఒక మెసేజ్ వచ్చినట్లుగానో కనిపిస్తూ ఉంటుంది. అది అంటే మీరు పలానా కేసులో ఇరుక్కున్నారు, ఈ కేసు నుండి మీరు బయటపడాలంటే లేదా మీ పైన లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే పలానా ఇంత అమౌంట్ ఆఫ్ ఫైన్ కట్టండి అంటూ కొన్ని మెసేజ్లు కొన్ని ఈమెయిల్స్ వచ్చినప్పుడు పెద్ద చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ ట్రాప్లో పడిపోయి డబ్బులు చెల్లించుకున్న సందర్భాలున్నాయి. ఇక మూడోది టాస్క్ బేస్డ్, అంటే మీకు పలానా జాబ్ ఆఫర్ ఉంది కానీ ఇంత డబ్బులు కట్టారంటే ఈ జాబ్ మీ సొంతం అవుతుంది. ఇప్పుడు మీరు కట్టే డబ్బులకి మీరు జాబ్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎర్న్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది బెస్ట్ ఆపర్చునిటీ, సో మీరు ఇలా జాబ్ సంపాదించుకోండి అంటూ మెసేజ్లు కానీ, లేదా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీకు ఆఫర్ లభిస్తుంది సో కొన్ని టాస్క్లు పూర్తి చేయండి అంటూ ఒక 3rd లెవెల్ లేదా 4th లెవెల్ ఆఫ్ టాస్క్ పూర్తయ్యే సమయానికి మీరు ఇంత డబ్బులు కట్టండి, అప్పుడు ఈ 5th లెవెల్ టాస్క్ పూర్తయ్యేసరికి కట్టిన డబ్బులకి 10 రెట్లు ఇస్తామంటూ కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అలా స్కామ్ కి గురై కొన్ని లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మోసపోతుంది భారతీయులు కదా, కానీ మోసం చేయడానికి ఉపయోగించేది కూడా భారతీయులనే. ఎస్, భారతీయులనే ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇదే రేంజ్ లో ఈ సైబర్ క్రైమ్స్ కనుక కొనసాగితే నెక్స్ట్ ఇయర్ కల్లా 1.2 ట్రిలియన్ రూపీస్ కోల్పోతారు. కానీ ఏదేమైనా మన అప్రమత్తతే మనల్ని రక్షిస్తుంది. అంటే ఎలాంటి ప్రలోభాలకి, అంటే మెసేజెస్ కానీ ఈమెయిల్స్ వచ్చినా సరే ఎలాంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా దాన్ని ఇగ్నోర్ చేయండి. మెసేజెస్ని ఇగ్నోర్ చేయండి, ఈమెయిల్స్ వస్తే ఈమెయిల్స్ని ఇగ్నోర్ చేయండి.